వేదిక కలిగించినటువంటి రాఘవేంద్ర విద్యాసంస్థల యొక్క అధిపతి అయినటువంటి పెద్దిరెడ్డి దస్తగిరెడ్డి గారు, మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అధ్యక్షుడైనటువంటి చైర్మన్ గారైనటువంటి నర్సిరెడ్డి గారు, మరియు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి నా సీనియర్ కళారత్న అధ్యక్షుల వారు డాక్టర్ రవికృష్ణ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సుబ్బారెడ్డి గారు, మరియు నాకు అన్నలాంటి వ్యక్తి చిన్నపరెడ్డి గారు, ఇంజనీరు, బాల్ బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షుడు వారు, మరియు రెడ్డి సంఘం అధ్యక్షుడైనటువంటి ఆర్వి సుబ్బారెడ్డి గారు, మరియు దస్తగిరెడ్డి గారి ఇద్దరు అబ్బాయిలైనటువంటి దళపతి గణపతులు, అలాగే ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి అధ్యాపకులు పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, పిల్లలకు నా యొక్క హృదయపూర్వక ఆశీస్సులు. ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి 26 సంవత్సరాలైన సందర్భంగా వారికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ నంద్యాలలో పుట్టి పెరిగిన నేను ఈరోజు గాల్లో తేలినట్టు ఇక్కడ చూస్తుంటే, ఎందుకంటే నేను రాష్ట్రంలో చాలా జిల్లాల్లో జిల్లా అధికారిగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం నేను రాయలసీమ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా పనిచేస్తున్నాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పుట్టావంటే నేను పుట్టింది పెరిగింది నంద్యాలలో చెప్పుకుంటాను. ఇటువంటి నంద్యాలను రాష్ట్రంలో ఎక్కడడిగినా రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ మీకు తెలుసా సార్ అని నమ్మ కొన్ని వేల మంది అడిగి ఉంటారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఈరోజు మీరు ఇక్కడికి ఆహ్వానం పిలిస్తే సెలవు పెట్టి మరీ వచ్చాను నేను, ఎందుకంటే హృదయం తొలగించిపోతుంది మనం చూస్తుంటే. నాకు వాళ్ళ అబ్బాయి ఎంత సంస్కారంగా వచ్చిన ఆఫీస్కి వచ్చి తను స్వయంగా ఇన్వైట్ చేశాడు. అయ్యా, ఇది నా పుట్టిన లాంటిది మీ సంస్థ, తప్పకుండా నేను వస్తానని చెప్పాను. ఈ సంస్థకి మా కుటుంబానికి కూడా కొంత అనుబంధం ఉంది. ఇందాక సార్ చెబుతూ దస్తగిరెడ్డి గారు సుమారు 17,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని. సార్, మీరు బ్యాంక్ ఉద్యోగం వచ్చిన వాళ్ళని లెక్కేస్తున్నారు. మా తమ్ముడు, నేను గర్వంగా చెప్తాను, ఇప్పుడు డిగ్రీ ఫెయిల్ అయి పాస్ అయ్యాడు ఫైనల్ ఇయర్. అల్లరిగా తిరుగుతుంటే నేను మా నాన్న మాట్లాడుకొని ఇక్కడ మీరు శ్రీనివాస కాంప్లెక్స్ లో బ్యాంక్ కోచింగ్ సెంటర్ పెట్టారు ఆ రోజుల్లో. అక్కడికి తీసుకొచ్చి మా తమ్ముడిని జాయిన్ చేశాం. చేస్తే నెమ్మదిగా దారిలో పడ్డాడు. ఈ దారిలో పడ్డవాడు ఎంసీఏ ఎగ్జామ్కి అప్లై చేసి ఎంట్రన్స్ రాశాడు. ఎంసీఏ ర్యాంక్ వచ్చింది. నేను మా నాన్న ఆశ్చర్యపోయాం, వీడికి ఎంసీఏ ర్యాంక్ రావడం ఏంటని. ఇది జరిగిన నిజం. మా కుటుంబంలో మీరు చాలా మంది ఇళ్లలో దీపం పెట్టారు, మా ఇంట్లో కూడా ఒక దీపం ఉంది మీ వల్ల. ఈరోజు నా తమ్ముడు, మీరందరూ పర్మిషన్ ఇస్తే మీ అందరితో కలిసి ఒక ఫోటో తీసుకొని అమెరికాకు పంపిస్తాను నేను. కానీ ఈరోజు యుఎస్లో ఉన్నాడు, అట్లాంటాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. తన వైపు హ్యాపీగా. ఎప్పుడైనా నంద్యాల సంగతి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా దస్తగిరెడ్డి సార్ ఎలా ఉన్నారని అనకుండా మాత్రం వదలడు. కాబట్టి మీరు తీసుకునే స్టాటిస్టిక్స్ లో ఓన్లీ బ్యాంక్ కోచింగ్ లో సక్సెస్ అయిన వాళ్ళేం కాదు, మీ ద్వారా రకరకాలుగా చాలా పూల మొక్కలు పెరుగుతున్నాయి, బృందావనం తయారవుతా ఉంది. ఇందాక ఈ నంద్యాల నవనందులకు ప్రాముఖ్యత, అలాగే నంది పైపులకు ప్రాముఖ్యత. ఈ మధ్యన ఒక స్టడీ చేస్తుంటే చరిత్రలో నంద్యాలలో మరణించి దహన సంస్కారాలు చేసిన వానికి కపాల ఛేదనం లేదు, అంటే బుర్ర పగలట, పుస్తకాల్లో ఉంది. ఇప్పుడు 4వది కొత్తగా మేము యాడ్ చేసుకోవాలి. రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఇంత గొప్ప సంస్థ పెట్టి, ఇందాక నాకు సుబ్బారెడ్డి గారు ఆర్ఎన్ గారు అంత పెద్ద అంటున్నాడు, ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నారని. సార్, బహుశా మా దస్తగిరెడ్డి గారు చూసే కాదు సినిమా చూసుంటారు. నేను మీతో పాటు అక్కడ కూర్చొని నాకు మీద వేయాల చప్పట్లు కొట్టాలనిపిస్తున్నాను. అయితే ఇక్కడ మన బాధ్యత కూడా ఉంది. ఇందాక సార్ చెప్పారు, మీరు క్రమశిక్షణతో చదువుకోండి, సాధిస్తారని. పవిత్రమైన ప్రదేశానికి వచ్చారు, పవిత్రమైన హస్తాల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అప్పచెప్పారు. చూస్తున్నాం, ముచ్చటగా రంగవల్లులాగా ఉంది, సంక్రాంతి పండుగలాగా ఉంది. అయితే క్రమశిక్షణ మాత్రం తప్పకుండా ఉంటే మీకు విజయం గ్యారెంటీ.
ఎంత క్రమశిక్షణగా ఉండాలి అంటే మీరు నడుస్తుంటే మీ పక్కింటి ఆంటీ మిమ్మల్ని చూసి అంకుల్ చూసి మీ అమ్మాయి లాంటి అమ్మాయి మా అమ్మాయి అంటే ఎంత బాగుంటున్నారు, మీ అబ్బాయి లాంటి వాడు చదివే సంస్కారవంతుడు నా కొడుకు అయితే ఎంత బాగుండాలి. అంత సంస్కారవంతంగా మనం ప్రవర్తించినాడు. ఈ కాలనీ వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమగా ఆదరిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతమంది మీకు సహకరిస్తున్నారు. ఇంతమంది సహకారాన్ని పొందుతున్న మీరు క్రమశిక్షణతో సంస్థకు పేరు రావాలి, ముందు మీ కుటుంబానికి మంచి పేరు రావాలి, మంచి ఉద్యోగాలు సాధించాలి. అలాగే ఇందాక సార్ చెప్తూ ఒక చారిటబుల్ ట్రస్ట్ని స్థాపిస్తున్నాం. నేను ఎంతో ఉన్నతికి వచ్చాను కాబట్టి నేను ఎంతో కొంత చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యన సినిమా శ్రీమంతుల్లో చెప్తాడు, అమ్మాయి చెప్తుంది హీరోకు, ఊరు చాలా ఇచ్చింది అదే చేశాడు. ఆయన మనసులో వాళ్ళ నాన్నగారు నాటిన బీజం ఈరోజు వాళ్ళ పిల్లలకు కూడా బాధ్యతను అప్పచెప్పి పంచవర్ష ప్రణాళిక తయారు చేసి ఇచ్చాడు. నాకు అనిపిస్తుంది మేము ఈ మధ్యనే దగ్గరలో ఉన్న పూడూరు గ్రామం, నంద్యాల దగ్గర గ్రామం అంతా తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నాం. స్మార్ట్ విలేజ్ కింద 17,000 మంది విద్యార్థులను తయారు చేశారు ఆఫీసర్స్గా. ఎంతో మంది ఇంకా స్ఫూర్తి పొందిన వాళ్ళు ఉన్నారు, సుమారు 20-30,000 మంది. ఇందాక వాళ్ళు ఏవో గారు పెడితే సంవత్సరానికి 4,000 మంది ఉద్యోగులుగా తయారు చేయాలి మా ధ్యేయం ఉన్నారు. రాబోయే రోజుల్లో 1,00,000 మందికి తక్కువ కాకుండా తయారవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ 1,00,000 మంది కలిసి ఒక్కొక్క విలేజ్ మీరు అడాప్ట్ చేసుకుంటే భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వైపు సమాజాన్ని మనము ఒక గంట ఎందుకు మనం చదవాలి, తల్లిదండ్రుల కోసం, ఆ తర్వాత మనకు ఒక స్థాయి కోసం మనం ఆనందంగా జీవించడానికే కాదు, మన వల్ల ఇతరులకు ఎంత ఉపయోగం జరిగిందని కూడా చాలా అవసరం. అలాగే చిత్తశివుడుగా మేము మొక్కలు నాటాము, ఒక పార్క్ డెవలప్ చేసే ఉన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో వాళ్ళ అబ్బాయి శేషావరెడ్డి గారు మాకు ఎంతో సహకరించి పిల్లల్ని మాకు టైంని మాకు సర్వే చేయడం కానీ మొక్కలు నాటేప్పుడు కానీ వాళ్ళందరూ కూడా స్పందించి మాతో చేయగలిగారు. ఒక పార్క్ డెవలప్ చేసినప్పుడు దశరథ సార్ నాటినటువంటి మొక్క నేను అప్పుడప్పుడు జాగ్రత్తగా తీసుకుంటుంటాం. మా సార్ నాటినట్టు ఎలా ఉంది ఆ మొక్కని, మీలాగే అది కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అక్కడ పార్కులో, స్వచ్ఛ భారత్ పార్కులో. కాబట్టి అందరూ కూడా ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా కార్యక్రమం జరుపుకుంటున్నారు. ఈ స్ఫూర్తి ఇలాగే కంటిన్యూ చేయండి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో, మేము ఎక్కడైనా రాష్ట్రంలో వేరే బ్యాంకులో కలిస్తే సార్ అప్పుడు కూడా మీరు మాట్లాడారు కదా, మీరే కదా శివకుమార్ రెడ్డి అంటే నిజంగా మళ్ళీ గాల్లో తేలినట్టే ఉంటుంది. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ సార్. మీ ఆశీస్సులు ఇలాగే పిల్లలు చూడండి. ఈ నంద్యాలను ఇలాగే మూవన్న జిల్లాలతో పైకి ఎగరేద్దాం. ఎంత గొప్పగా నంద్యాలకు వెళ్తే చాలు ఉద్యోగస్తులే తిరిగి వస్తారనే రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలు దేశం అంతా అనుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. हमारे एसपीआर डायरेक्टर కొండారెడ్డి ధన్యవాదాలు సార్. సార్ పోయినప్పుడు చెప్పిరా కరెక్ట్ సెంటర్ ఇయ్యని కెమెరాకి ఎదురుగా. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు నర్సిరెడ్డి గారిని సందేశంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నటువంటి ఈరోజు ఈ సభకి ముఖ్య కారకులైన మా మిత్రులు, కలిసి 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, మిస్టర్ దస్తగిరి గారికి, ఇంకా వేదిక అలంకరించిన మిగతా పెద్దలకి శివకుమార్ రెడ్డి గారు, డాక్టర్ రవికృష్ణ గారు వెళ్ళారు, సుబ్బారెడ్డి గారు, రీజనల్ మేనేజర్ ఆంధ్ర ప్రగతి బ్యాంకు,
చిన్నరెడ్డి గారు, మోదాన్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు అందరికీ నా ఆశీస్సులు. దస్తగిరి గారి గురించి, ఆ ఇన్స్టిట్యూషన్ గురించి ఇందాక శివకుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన చెప్తుంటే నాకు కూడా గాల్లో ఎగిరినట్టు లేదు కానీ నేను మళ్ళీ రిపీట్ చేస్తే టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. నేను మిగతా విషయాలు మాట్లాడుతున్నాను. కానీ దస్తగిరి గారి గురించి 2-3 కొన్ని సెంటెన్సులు మాట్లాడుతున్నాను. ఓకే, బహుశా 1989 to 91 ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయడం జరిగింది. దస్తగిరి గారు నేను అక్కడ బ్యాంకులో ఉండేవాళ్ళము. రైతులు పంటలకు కావాల్సి వచ్చినప్పుడు బంగారం తీసుకొని మాకు లోన్ కావాలి, తక్కువ వడ్డీలు వస్తుందని చెప్పేసి వచ్చేవాళ్ళు. మీకు అందరికీ తెలుసు బ్యాంకు అప్పుడు 2 గంటలకి క్లోజ్ అయింది. కానీ రైతులకు అదంతా తెలియదు కదా, 3 గంటలకి 4 గంటలకి వచ్చేవాళ్ళు. వచ్చేసేసి అప్పుడప్పుడు కొంతమంది ఆఫీసర్లు అయ్యా 2:30 తర్వాత మేము ఇవ్వము అని చెప్పారు. కానీ రైతుల దగ్గర తీసుకొచ్చి ఆ ఆఫీసర్ని కన్విన్స్ చేసేసి సార్ ఎలాగైనా ఇవ్వండి సార్, ఆయనకి లోన్ ఇవ్వకపోతే పంట ఆయన కాపాడుకోలేదు అని ఆయన కన్విన్స్ చేసేసి ఆ లోన్ ఇప్పించేటట్టుగా చేసేవారు. అంటే ఆయనకు ఆ గుణము ఆ రోజులోనే ఉంది. అంటే ఒక వ్యక్తికి సహాయం చేయాలి అని చెప్పి ఆ కాన్సెప్ట్ ఆయనకు ఆ మైండ్లో నాటుకుపోయింది. ఆ కాన్సెప్ట్ ఆయన ఉండటం వల్లే దేవుడు ఆయన వెనకాల నడుస్తూ ఈరోజు ఈ ఆర్గనైజేషన్ని చాలా ముందుకు తీసుకెళ్ళారు. 25 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా నడపడం అంటే చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ ఉద్యోగం వచ్చిన తర్వాత చేరిన తర్వాత తెలుస్తుంది. ఉద్యోగం రావడం చాలా తేలిక. నేను తర్వాత చెప్తాను. ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఎలా సక్సెస్ఫుల్గా చేయాలనేది చాలా కష్టమైన పని. మరి దస్తగిరి రెడ్డి గారు ఇంతమందిని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాడో నాకు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ తెలియదు. నేను వచ్చినప్పుడు 4-5 సార్లు అడిగాను, దస్తగిరి ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఇంతమంది పిల్లల్ని, ప్రాబ్లమ్స్ లేవా ఇవన్నీ చెప్తే ప్రాబ్లమ్స్ లేదు సార్, మా పిల్లలు చాలా చక్కగా వింటారని చెప్తా ఉన్నాను. కానీ నాకు తెలుసు అయితే గ్రామీణ బ్యాంక్ చైర్మన్గా నా గురించి మీరు వేరే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బ్యాంక్ ఎలా జాబ్ సంపాదించాలి కదా, దానికి నాకంటే మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ సీనియర్స్ 17,000 మంది జాయిన్ అయ్యారు బ్యాంకులో. వాళ్ళందరికీ తెలుసు ఎవరికి జాబ్ అనేది నేను ఇందాక ఈజీగా వస్తుందని చెప్పాను. ఎన్నో బ్యాంక్ జాబ్ ప్రొవైడెడ్ మీరు చక్కగా కష్టపడితే. ఎందుకు చెప్తానంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆ కాంపిటీషన్ ఎలా ఓవర్కమ్ కావాలనేది మన దాంట్లో ఉంటుంది. అది ఎలా చేయాలనేది మనము ప్రయత్నం చేసే విధానాన్ని పట్టించేసి ఉంటుంది. ఈ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడో వచ్చేసింది. ఒక బ్రాండ్ ఇమేజ్ అంటే గురు రాఘవేంద్ర ఇప్పుడు సెంటర్ నుంచి ఇంటర్వ్యూకి వచ్చాడంటే ఓకే ఈయన స్టాండర్డ్స్ ఇది అనేది మా మైండ్ ఫిక్స్ అయిపోయింది. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బిఫోర్ జస్ట్ గోయింగ్ టు మన దస్తగిరి గారి నుంచి 2 సంవత్సరాలు ఇచ్చాను. ఆయన దీంతో ఇప్పుడు ఆయన
25 years తర్వాత దీంట్లో సక్సెస్ని చూసేసి ఇంకా సొసైటీకి చేయాలని చెప్పేసి మీరే చూశారు. ఇంకా పెద్దరెడ్డి, తిమ్మారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి తయారు చేశారు. అదే మరి ఇవాళ ఇనాగ్రేషన్ జరిగింది. అది సొసైటీకి ఎంత యూజ్ఫుల్ అంటే అది ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించి సొసైటీకి సంథింగ్ వీ హ్యావ్ టు డూ అనేది ఇందాక మన శివకుమార్ గారు చెప్పినట్టు సినిమాలో ఆ కొటేషన్ తీసుకొని స్ఫూర్తి పొంది చేసేటట్టుగా చేయడం జరిగింది. అలాంటిది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. ఆయన కొంచెం ఇప్పుడు పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి పెద్దగా చేస్తుంటాడు. చిన్న ఎంప్లాయీ కూడా ఆయన స్తోమతకు తగ్గట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సొసైటీలో చేయొచ్చు. అలాంటిది ఒకటి అలవర్చుకోవాలి. అది నిజంగా మీరు ఆ వ్యక్తి చూడటం అనేది మీకు చాలా అదృష్టమైనది. ఇంకా తర్వాత ఏంటంటే మీరు అందరూ బ్యాంకింగ్ ఎగ్జామ్లో రాజు మౌలు కష్టపడుతున్నారు. ఎలాగైనా సాధించాలి. దీంట్లో చాలామంది నిరుత్సాహపడుతుంటారు. ఎందుకంటే నేను కొంతమంది చూస్తున్నా, మీరే పేపర్లో చూస్తుంటారు. కొంతమంది ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది సైకలాజికల్గా ఫీల్ అయిపోయి డిప్రెషన్లో అయిపోయి పిచ్చోళ్ళగా తయారైపోతుంది. ఇలాంటిది మీరు అందరూ ఓవర్కమ్ కావాలి. ఇది మీరు దయచేసి వినండి. జాబ్ ఒకటే లైఫ్లో ముఖ్యం కాదు అని చెప్పేసి జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు అందరికీ తెలుసు. మన అబ్దుల్ కలాం గారు ఎలా వచ్చాడు? అబ్దుల్ కలాం గారు ఒక పేపర్ బాయ్, పేపర్లు చిన్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తూ పోయేవాడు. మరి ఆ స్టేజ్కి ఆయన ఏ డబ్బులు లేకుండా ఎలా ఎదిగాడు? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీకు ఏదన్నా డిప్రెషన్ వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని వ్యక్తుల గురించి మైండ్లోకి తెచ్చుకోండి. ఈ సొసైటీలో ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు, అట్లా అని ఎవ్వరు చిన్నవాళ్ళు కాదు. ఏ వ్యక్తి కష్టపడతాడో ఆ వ్యక్తే పైకి వస్తాడు. ఇందాక శివకుమార్ రెడ్డి గారు వాళ్ళ ఓన్ బ్రదర్ గురించి చెప్పారు. ఒకప్పుడు శివకుమార్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ నుంచి ఏమనుకున్నాడు? వీడు ఎలా బతుకుతాడు రా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఈరోజు వాళ్ళ బ్రదరు శివకుమార్ రెడ్డి గారి కంటే మంచి పొజిషన్లో ఉన్నాడు. చూసారా? అంటే ఆ వ్యక్తిలో వచ్చిన మార్పు వల్ల ఆ వ్యక్తి గొప్పవాడయ్యాడు. నాకు శివకుమార్ రెడ్డి గారు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తానంటే ఒక వ్యక్తికి కష్టపడితే ఎప్పటికైనా లాభం ఉంటుంది. ఎందుకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా గురించే చెప్తాను. ఇంకా నరసింహరెడ్డి గారు చెప్పారు, నేను 12వ తరగతి వరకు పంటలు కాసుకున్నాను అని చెప్పేసి. ఆ జనరేషన్లో అందరూ అలాగే ఉండేవాళ్ళు. మీకు అందరితో ఒక పల్లెటూరు నుంచి ఒక పట్టణానికి వెళ్ళాలంటే జనరల్గా చెప్పులు లేకుండా వెళ్తూ ఉండేవాళ్ళం. కాలేజీకైనా ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ రోజులలో నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ చదువుకున్నాను. చదివాను. నాకు ఇంగ్లీషు అస్సలు రాదు అప్పుడు. అగ్రికల్చర్ ఎంఎస్సీ చదువుకున్నా కూడా, ఎందుకంటే అంత పెద్ద పెద్ద డాక్టర్ల పిల్లలు అందరూ చాలా పెద్దగా చదువుకుంటుంటారు. మ్యాథ్స్ అస్సలు రాదు. మ్యాథ్స్ అంటే చాలా భయం. ఎంత భయం అంటే నాకు మ్యాథ్స్ బైహార్ట్ చేసి రాసేవాడిని. అంటే నేను ఇది నా ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా అనేది. అలాంటప్పుడు నాకు పిహెచ్డీ సీట్ రాలేదు. అప్పుడు బ్యాంకింగ్ రాయాలి అని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడా లేవు. ఈరోజు నిజంగా ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ రావడం అనేది చాలా అదృష్టం. ఈ ఏరియా కానీ మన తెలుగు ప్రజలకు కానీ చాలా అదృష్టం. ఆ రోజు నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది ఒకటి ఉండేది. ఆ నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్లో మా పక్కన ఫ్రెండ్ ఒక ఆయన, ఎందుకంటే మేము పల్లెల నుంచి వచ్చాం కాబట్టి డబ్బులు ఉండవు,
ఆ వ్యక్తి ఒక 400 రూపాయలు వచ్చి ఆ మెటీరియల్ తెప్పించుకుంటే ఆ మెటీరియల్ అంతా రాత్రంతా పూట రాసుకొని ప్రాక్టీస్ చేసి 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 ఫస్ట్ ఎగ్జాము విశాఖ గ్రామీణ బ్యాంక్ రాశారు. అస్సలు రాదా, అది తెలియదు కదా. అప్పుడు 40 మార్కులు మ్యాథ్స్లో ఉండేది, ఇంగ్లీష్ 40 మార్కులు ఉండేది. 40 మార్కులు 15, 16 వచ్చేసరికి టైం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసి 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 ఒక 8-9 నెలల్లో అన్ని బ్యాంకులు వచ్చాయి ఇండియాలో. అంటే మ్యాథ్స్ 40కి 38, 39, ఇంగ్లీషు 40కి 36, 37. అంటే ఒక సిస్టమేటిక్గా కష్టపడాలి. తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినాక ఇంగ్లీష్ రాదు, మళ్ళీ ఇంగ్లీష్ రాదు. హైదరాబాద్ ఏదైనా ట్రైనింగ్ వస్తే భయం, ఒక వ్యక్తితో మాట్లాడాలంటే భయం. ఇలా ఇది అన్నీ మీకు అందరికీ చాలామందికి ఉంటాయి, చాలామందికి ఉంటాయి. మనలో భయం, మనం ఏం మాట్లాడితే ఏమనుకుంటాడో. ఇలా 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 ఒక 5 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత గుంటూరుకి వేశారు. మనమంతా కర్నూలు, కడపలో పనిచేయాలని చెప్పి మన జిల్లాలో ఉంటే కర్నూలు, కడప. గుంటూరు వేస్తే ఎలా అనేది భయం. ఆ తర్వాత గుంటూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్కి వెళ్తే మీరు ఎంత భయమో, ఎట్లా భయం అంటే ఎవరిని స్కూల్కే ట్రైన్ చేస్తుంటే అబ్బా ఎంత గొప్ప ట్రైన్ చేస్తున్నాడు ఇంత బిజీ సెంటర్లో అనుకునేవాడిని. ఈ మెల్లగా ఒక మన సైకలాజికల్గా లోపల భయం అంతా పోతూ వస్తుంది. మీరు ఆ హైదరాబాద్లో ఒక 2 సంవత్సరాలు దాటిన తర్వాత మిగతా 20-30 సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేస్తూ ఉంటారు. మన వాళ్ళకందరికంటే ఏ విధంగా తక్కువ కాదు అని చెప్పేసి మనలో వచ్చేసి కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. దాంతో ఎక్కువయ్యి వాళ్ళకంటే మనం మంచిగా చేయడం మొదలు పెడతాం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషికి ఇంటర్నల్గా కాన్ఫిడెన్స్ అనేది రావాలి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే మన జీవితంలో సక్సెస్ కాలేదు. ఈరోజు మరి ఏ వ్యక్తి కూడా మరి నేను అంత రానివాడిని ఈరోజు అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా నర్సినట్టు లేకపోతే అక్కడ పని కాదు అనేటట్టుగా తయారైపోయింది. ఇలాంటి శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ప్రతి ఒక్కరిలో దయచేసి మీరు మొత్తం చూసుకోండి. మీరు ఎవ్వరు కూడా నిరుత్సాహం మాత్రం పడవద్దు. ఎందుకంటే అది మీరు బయటికి రావాలంటే మీలో కొద్దిగా ప్రోయాక్టివ్స్గా బయటికి రావాలి. అంటే ఒక వ్యక్తి నేను ఏం చెప్తానంటే నేను ఒక 2 సంవత్సరాల నుంచి చాలా మందికి దాదాపు 2000 మందికి ఇంటర్వ్యూ చేసింటాను. దాదాపు 8 మందిని రిక్రూట్ చేశాను నేనే. చాలామంది మీకు అందరూ ఇంటర్వ్యూకి వస్తారు. ఇంటర్వ్యూకి వచ్చేసేసి మీకు ఏమి చెప్పాలో మీకు తెలియదు. భయంగా వచ్చేస్తుంటారు. మీరు అందరూ అనుకుంటున్నారు మీకు 160 మార్కులకి నాకు 134 మార్కులు వచ్చినాయి, 132 మార్కులు వచ్చినాయి వచ్చేసింది, నాకు రాలేదు అని చెప్పేసి. కానీ మీకు ఇంటర్వ్యూలోనే చాలా వెయిటేజ్ ఉంటుంది. మీకు 160 మార్కులని 70 మార్కులు మాత్రమే నార్మలైజ్ చేస్తారు. మిగతా 30 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో చక్కగా చేయకపోతే మీరు అనుకుంటూ ఉంటారు ఇంటర్వ్యూ చేస్తే అన్ని ఆన్సర్లు కరెక్ట్ చేయాలని చెప్పేసి. ఎవరు అది చూడరు. ఇంటర్వ్యూ అనేది నాలెడ్జ్ కోసం కాదు. నాలెడ్జ్ ఆల్రెడీ మీకు టెస్ట్ చేయడం జరిగింది కదా. టెస్ట్ చేస్తేనే మీకు ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ అనేది
మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మీలో క్లారిటీ ఏంటి? మీరు బ్లఫ్ చేస్తారా? రేపొద్దున ఏదైనా క్యామరా బ్యాక్ చేస్తారా? అంటే మీరు ఎదురు వ్యక్తిని ఒప్పించడానికి ఏదో రకరకాలుగా టెస్ట్ చేస్తుంటారు కదా, అలా చేస్తారా అనేది ఇవన్నీ టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు చక్కగా నవ్వుతూ ధైర్యంగా ఉన్నట్టు చెప్పండి, నాకు రాకపోతే రాదు సార్, సారీ, అంతే, ఏం కాదు. కానీ మినిమం బేసిక్స్ మీ సబ్జెక్టులో నేర్చుకోండి. అలా ఉన్నప్పుడే మీకు మంచి స్కోర్ చేయగలరు, ముందుకెళ్ళగలరు. దీనికి అందరికీ ఏంటంటే మీకు అందరి డైనమిజం కావాలి, అంటే డైనమిజం కావాలంటారు. డైనమిజం అంటే ఏంటి? కొంచెం ధైర్యంగా చెప్పే గుణం సంపాదించుకోవాలి. నేను మీకు ఇందాక చెప్పాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మీలాగే అందరిలాగే పల్లెటూరు నుంచే వచ్చాము. ఆ భయాన్ని మనం పోగొట్టుకుంటూ రావాలి. ఆ పోగొట్టుకున్న దానికి కొంత మంది పెద్ద వాళ్ళని, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం గారు, ఇలాంటి కొన్ని వ్యక్తుల పొటెన్షియల్స్ మన మనసులో ఆ టైంలో తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. అందువల్ల ఈ విషయాలు చాలా గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొకటి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను. చెప్పండి, నేను ఈ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొంతమంది తెలంగాణ విద్యార్థులు కానీ ఆంధ్ర విద్యార్థులు కానీ ఒకే బ్యాంకుకి ఆఫ్ చేయడం జరిగింది. తెలంగాణ విద్యార్థి అయితే ఏపీజీబీ బ్యాంక్కి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి ఆఫ్ చేస్తాను. నేను ఏం మార్పు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్కి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి ఎందుకు ఆఫ్ చేయలేదు అని అడిగితే ఆ అబ్బాయి ఏం చెప్తాడు తెలుసా? అంటే ఇదంతా తెలియని అమాయకత్వం. ఏం చెప్తాడంటే, సార్ ఆంధ్ర ప్రగతి బ్యాంక్కి ఆంధ్ర వాళ్ళది, సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి ఆంధ్ర వాళ్ళది, మేము పోయినా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్, మేము అక్కడ ఉద్యోగం పోయినా కూడా మాకు ఉద్యోగం ఇవ్వాలి సార్ అంటారు. ఏంటి బాగా నీకు ఎలా, నీకు ఎవరు చెప్పారో అది తెలుసా అంటే, నాకు నా పక్కన ఇంటి వాడు చెప్పాడు సార్. ఆ అబ్బాయికి ఇక్కడ జాబ్ రాదు, అక్కడ అప్లై చేసిన జాబ్ వచ్చింది. కానీ జీవితం చూడండి, ఎవరో ఒక అమ్మాయిల వల్ల ఆ అబ్బాయి అప్లై చేయడం మానేశారు. ఇది నేను ఎందుకు చెప్పానంటే, మనం ఈ గ్రామీణ బ్యాంకులు కానీ ఏ బ్యాంక్ అయినా సరే ఒక నేషనల్ యాటిట్యూడ్ ఉన్న బ్యాంక్స్ అనమాట. ఈరోజు మన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కానీ, ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్ కానీ బీహార్ నుంచి వస్తారు చాలామంది. ఆయన తెలుగే రాదు, అయినా మన దగ్గర పనిచేస్తూనే ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్నారు. మరి మన పక్కన తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా మరి ఎందుకు అంటే, ఇది ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసుకొని మన మైండ్లో ఇన్ఫ్లూజ్ చేస్తున్నారు, నెగిటివిటీని ఇన్ఫ్లూజ్ చేస్తున్నారు. మన ఆ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను రాయలసీమ వాడిని, తెలంగాణలో చైర్మన్గా పనిచేస్తున్నా. తెలంగాణ ఆయన కడపలో రాయలసీమలో పనిచేస్తున్నాను. చూడండి, అక్కడ ఆయన చైర్మన్, ఇక్కడ నేను చైర్మన్. అంటే ఇక్కడ గుర్తుపడాలు అసలు ఉండనే ఉండవు. అందువల్ల మీకు ఇలాంటి ఎవరైనా మీకు చెప్పినా కూడా దయచేసి మీరు వినాకండి. నేను చాలా మందితో చూశాను. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను అప్పుడప్పుడు రెచ్చగొడుతుంటాను. అంటే మీలో మీ బిహేవియర్ ఎలా ఉంటుందనేది కూడా ఆ ఇంటర్వ్యూస్ మొత్తం రెచ్చగొడుతుంటారు. మీరు దాన్ని పొలైట్గా రెచ్చిపోకూడదు కదా. మీరు ఒబీడియంట్గా, లాయల్గా చెప్పాలి. నువ్వు రెచ్చిపోయి ఇంకొక ఆయన అడిగారు, ఏమ్మా మీ రిజర్వేషన్ గురించి ఏంటి అంటే, ఆయన రెచ్చిపోతాడు, రిజర్వ్ అది నానా రకాలు చెప్తుంటాడు. ఇంకొక ఆయన అడుగుతాడు, నేను ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నాను సార్, నేను ఎమ్మెల్యే కావాలంటే ఈ ఉద్యోగం రావాలి నాకే అంటాడు. అంటే కొంతమంది కామన్ సెన్స్ లేకుండా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారంటే ఇది జరిగినాయి ఇవన్నీ. అందువల్ల మీరు ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు మైండ్ ప్రశాంతంగా
ఆలోచించి సమాధానం చెప్పాలి. అలా చెప్పినప్పుడు మీకు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. దాని తర్వాత మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇంటి పక్కన పోస్టింగ్ కావాలి కదా. ఇంటి పక్కన పోస్టింగ్ చేసిన వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఎవరైతే కొంచెం దూరంగా పోయి పనిచేసి పైకి ఒక బ్రాడ్ మెంటాలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా స్కిల్స్ పెరిగిపోతుంది. స్కిల్స్ పెరిగిపోయి అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక చెప్పారు, నేను ఇందాక జాబ్ రావడం చాలా తేలికని చెప్పాను. ఏం చెప్పాను అంటే తర్వాత ఉద్యోగంలో సక్సెస్ కావడం అనేది మీరు జాబ్ సంపాదించిన దానికంటే 10 times కష్టం. మీరు అన్ని రకాలుగా ఫేస్ చేయాలి. ఆ ప్రెజర్స్ అన్ని తట్టుకునేటట్టుగా మీకు యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్లోనే మీకు ప్రతి ఒక్క స్ట్రెస్ను ఓవర్కమ్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆటోమేటిక్గా మీకు ఆ స్ట్రెస్ ఓవర్కమ్ కావడము డ్యూకోస్లో కూడా మీకు మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల నా ముఖ్యం మీకు విన్నపం ఏంటంటే మీరు జాబు రానంత మాత్రాన మీరు నిరుత్సాహపడకూడదు. మళ్ళా ట్రై చేసి కంటిన్యూస్గా చేస్తే మీకు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇందాక మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఎందుకని చెప్పారు. చాలామంది మన చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళందరూ కొన్ని ఎగ్జాంపుల్గా తీసేసుకొని మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి. మీకు అందరికీ మంచి జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ విధంగా పార్టిసిపేట్ చేయడము నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ గురు రామయ్య బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కానీ గురు రాజా కాన్సెప్ట్ స్కూల్ వారి మేనేజ్మెంట్ వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. దిస్ ఈస్ సుధీ ఫ్రమ్ నసరాబాద్. హాయ్. शायद ही वही
విచ్చేసినటువంటి చిన్నపరెడ్డి గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిల్లా బ్యాల్బెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వారిని సందేశం అందించవలసిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎంత శ్రద్ధగా విని వారి ఆచరణలో పాటించాలి. క్లుప్తంగా వారి సందేశాన్ని అందిస్తారు. గుడ్ మార్నింగ్. సో నాకు మైక్ ఇచ్చే ముందే క్లుప్తంగా మాట్లాడండి సార్ అన్నారు. అంటే 2-3 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. జనరల్గా ఇంజనీర్స్ చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. కానీ మీ దశగిరి సార్ ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. ఆయన దాదాపు 25 సంవత్సరాల కింద నంద్యాల బ్యాంకులో పనిచేసేటప్పుడు మేము ఏదో గ్యాస్ తెచ్చుకోవడానికి పోయినప్పుడు మనవాడు నా సార్ దగ్గర ఉన్నాడు అని ఆ విధంగా మాకు దగ్గరై 20 సంవత్సరాల నుంచి మాకు ఆయన సంబంధం ఇలాగే కొనసాగుతుంది. ఏ ఫంక్షన్స్ జరిగినా మమ్మల్ని గెస్టులు పిలవడం, అలాగే మా ఫంక్షన్స్ వీఆర్ వర్కింగ్ ఇన్ రోటరీ. అలాగే నేను స్టేట్ ప్రెసిడెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్గా పనిచేస్తున్నాను. అలాగే బాల్ బ్యాడ్మింటన్ స్టేట్ చీఫ్ బ్యాడ్మింటన్. సో అన్ని విధాల, ఎందుకంటే మీ శ్రీమంతుడు దశగిరెడ్డి గారు శ్రీమంతుడు అంటే ఆయన గ్రామానికి ఏం చేయాలని మనకి ఇలాగా స్టూడియోలో చెప్పాడు. అదేవిధంగా దాన్ని ఆదర్శంగా తీసుకోండి అని మీకు వక్తలు చెప్పారు. మన నర్సిరెడ్డి గారు సార్ చాలా అమూల్యమైన, చిన్నగా మాట్లాడినా చాలా అమూల్యమైన సందేశం ఇచ్చాడు. మీకు బోరు కొట్టిండొచ్చు, చెప్పేవి బోరు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ చాలా ఆహ్లాదంగా ఉంటాయి. కరెక్ట్. ఎందుకంటే మేము ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాం, మేము తిరిగాం, ఆడాం, పాడాం. కాబట్టి ఓకే, అది ఎవరికైనా స్టూడెంట్స్కు అది ఒక భాగం. ఎందుకంటే తర్వాత పోయిన తర్వాత బాల్యం రాదు. మేము అనుకుంటుంటాం 30 సంవత్సరాల కింద మీలాగే ఉన్నాం. ఎస్, కష్టపడి మీ తల్లిదండ్రులు ఇక్కడికి పంపించారు. మా ఆడబిడ్డలు, మా పిల్లలు అందరూ ఏదో ఒక ఉద్యోగం తీసుకురావాలి. ఎందుకంటే దాదాపు 90% గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి అందరు వ్యక్తులు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు. ఇక్కడ నంద్యాల డెవలప్ కానికి కారణమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎస్పీరెడ్డి ఇంజనీర్, దశగిరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి, అలాగే విశ్వభట్ మేడం, అలాగే కేశవరెడ్డి, అలాగే మన ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అందరూ, వెంకటరామరెడ్డి, అందరూ కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి ఇవాళ నంద్యాలను అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళారు. వాళ్ళు ఒక్కరోజు పైకి రాలేదు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, ఉద్యోగాలు సంపాదించుకోండి. వచ్చిన కస్టమర్స్కు, ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకు వచ్చిన కస్టమర్లను మంచిగా రిసీవ్ చేసుకోండి. వాళ్ళకి ఏదన్నా ఎస్పెషల్లీ రిక్వెస్టింగ్, ఏ రైతులు వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి లోన్ శాంక్షన్ చేసి దేశ ప్రగతికి పాటుపడాలని ఉద్యోగం వచ్చినందుకు వాళ్ళకి. అలాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ఫంక్షన్లో ఇక్కడ మేము ఉంటాం. మీలో ఎంతమంది డయాస్ మీదకి వచ్చి మెమెంటోస్ తీసుకుంటారో అని చూస్తూ ఉన్నాం. మీ అందరు పేషెంట్స్, ఎస్, ఐ కెన్ రికగ్నైజ్ 5 or 6 people డెఫినెట్లీ. ఎందుకంటే దాదాపు 1.5 hour నుంచి డ్యాన్స్ మీద ఉంది కాబట్టి మీ ఫేసెస్ ఆల్రెడీ మా కెమెరాలో పడిపోయాయి. సో ఎంతమంది వస్తారో చూస్తాం. కాబట్టి జనరల్గా ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా మీ బ్యాంక్ కోచింగ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఉద్యోగాలు చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు ఈ ప్రొఫెషన్ చాలా ఈజీగా ఉంది. నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకు వీళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. రియల్లీ చాలా మంది మా ఫాలోవర్స్ ఉన్నారు. అసూయలు ఉంటారు. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కోర్సులో చదివారు. ఇంజనీరింగ్ కోర్స్ అంటే దాదాపు 3 years ఆల్మోస్ట్ ఆల్ మ్యాథ్స్ కంటిన్యూ అవుతుంది. సివిల్ మెకానికల్ స్టూడెంట్స్కు, సిఎస్ అండ్ ఈసీ వాళ్ళకైతే అట్లీస్ట్ 4-5 సెమిస్టర్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ అంటే రీజనింగ్. సార్ చెప్పాడు మ్యాథ్స్ అంటే నాకు భయం అని. కానీ మీకు భయం ఉండదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మీకు భయం ఉండదు. కాబట్టి దశగిరెడ్డి గారు చెప్పేది జాగ్రత్తగా ఏంటి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో దాదాపు 80% యూ విల్ గెట్ ఏ జాబ్ డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు, ఆయన కూతురు సార్ దగ్గరే ఇక్కడనే చేర్పించాం. అమ్మాయి జేఎన్టీలో మంచి ర్యాంక్తో పాస్ అయింది. ఇక్కడ ఇదే కోచింగ్ క్యాంపస్లో చేర్పించాం. అమ్మాయికి దాదాపు 5-6 బ్యాంకులు జాబ్ వచ్చింది.
సార్ని అడిగాను ఏ బ్యాంక్ అని. నవ్వు ఆమె బ్యాంక్ ఆఫ్ బరోడా సెలెక్ట్ చేసుకుంది. సార్ నేను రోజు అడిగేవాళ్ళు ఈ బ్యాంక్ ఏమి ఆ బ్యాంక్ అన్ని బ్యాంకులు వచ్చాయి. అంటే అదేవిధంగా మీరు కూడా ఎవరైనా ఇంజనీరింగ్ విద్యార్థి అయితే అలాగే బిఏ బీకామ్ విద్యార్థులు అందరికీ కష్టపడి చదవండి. రీసెంట్గా 3 years బ్యాక్ నేషనల్ గేమ్స్ కర్ణాటక వెళ్ళాను. అక్కడ ఎంతోమంది నేను నంద్యాల అంటానే సార్ అక్కడ కోచింగ్ క్యాంప్ ఉంది మా పిల్లలు పంపిస్తాం, ఓకే అడ్రస్ ఇవ్వండి, నన్ను కలవమండి, ఏదైనా ఉంటే సెక్యూరిటీ గారికి చెప్తాం, హాస్టల్ కానీ ఏదన్నా కానీ అని చెప్పాం. అంటే వేరే రాష్ట్రాల్లో కూడా మన సెక్యూరిటీ గారి కోచింగ్ బ్యాంక్ కోచింగ్ అనేది బాగా విస్తరించింది. ఓన్లీ ఇప్పుడు 17,000 మంది ఉద్యోగాలు చేస్తాం. 17,000 మంది కాదు, 17,000 ఫ్యామిలీస్ బాగుపడుతున్నాయి వాళ్ళ వల్ల. 17,000 మంది ఫ్యామిలీస్. ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో ఎంతోమంది ఫుడ్ వెండర్స్ కానించి మెస్సులు ఎన్ని మెస్సులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ మీ వల్ల వాళ్ళ జీవనాధారం పెరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఎన్జిఓ కాలనీలో ఉండే ఇళ్ళన్నీ దాదాపు చుట్టుపక్కల గ్రామ రైతులు కట్టుకునే ఇళ్ళే. వాళ్ళు మీకోసం పైన షెడ్లు రూమ్స్ చేసుకొని వాళ్ళకు ఒక విధంగా ఆదాయం, మీకు ఒక విధంగా షెల్టర్ ఇచ్చి ఇవాళ నంద్యాల ప్రగతికి ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా పాటుపడుతున్నారు. ఓన్లీ డ్యూ టు సెక్యూరిటీ. కాబట్టి సెక్యూరిటీ సార్ ఓన్లీ మీకు ఒక స్టూడెంట్స్ను బ్యాంక్ ఎంప్లాయీస్నే కాదు నంద్యాలను చాలా ఎత్తుకు తీసుకెళ్ళాడు. చాలా మంది వ్యాపారవేత్తలు వాళ్ళ సంపాదించుకున్న వారిని వ్యక్తిగతంగా ఇవాళ ఉద్యోగాలు ఇస్తూ ఆయనకు ఇంతకంటే జన్మకు సాఫ్ట్వేర్గా ఇంతకంటే ఏం సంపాదించలేడు. ఎందుకంటే ఇవాళ 18,000 మంది ఎంప్లాయీస్ ఇంత ఇండియాలో ఏ మూలన ఆ బుక్ చూస్తే ఏ మూలన ప్రతి ఒక్క టౌన్లో కూడా ఆయన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా రాబోయే వాళ్ళు ఇంకా మీరున్నారు. ఇంకా ఆయన స్టిల్ ఇంకా 10-15 ఏళ్ళు ఇంకా మీకు సర్వీస్ చేస్తారు. తర్వాత వాళ్ళు కుమారులు కూడా ఇదే లైన్లోకి వచ్చారు. వాళ్ళు కూడా ఆయన ఫుడ్ స్టెప్స్లో ఫాలో అవుతున్నారు. అలాగే వాళ్ళ ఫాదర్ పేరు మీద కోయలకొండ సంజామల మండలంలో గ్రామంలో కూడా మంచి హాస్పిటల్ కూడా పెట్టాలని పంచవర్ష ప్రణాళిక ఎప్పుడూ చెప్పాడు. 2.5-3 crores దాకా ఆయన అంచెలంచిగా ఏ విధంగా చేయాలని మీరు కూడా అది స్ఫూర్తి చేసుకొని మీరు హాస్పిటల్ ఎక్కడ ఉండడం లేదు, మిమ్మల్ని సేవా సంస్థ చేయడం లేదు. మీరు మంచిగా చదివి మీ తల్లిదండ్రులను సంతోషపడడానికి మంచి ఉద్యోగం సంపాదించుకుంటే దశగిరి సార్కి కానీ మాకు కానీ అంతకంటే సంతోషదాయక విషయం ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ అగైన్ మన ఈ డయాస్ మీద మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినది ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తక్కువ పంపులతో ఎక్కువ సమాచారం ఇచ్చి వాళ్ళ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ముఖ్య అతిథులు ఏపీజీబీ అసిస్టెంట్ జనరల్ గౌరవనీయులు సుబ్బారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా వారి సాధన. గురు రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత శ్రీ దస్తగిరెడ్డి గారు, ఆంధ్ర వికాస్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ దస్తగిరెడ్డి గారు, మరి డయాస్ మీద ఉన్న ఇతర పెద్దలు, విద్యార్థులకు అందరికీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ తరఫున నమస్కారాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా ఈ జన సందోహాన్ని చూస్తుంటే ఇందాక కొంతమంది పెద్దలు గాలిలో ఉన్నట్టుంది అన్నారు. చాలామంది గాలిలో తేలుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇంత జనాన్ని సేకరించి ప్రస్తుతం ఉండే విద్యార్థులు, పూర్వపు విద్యార్థులు, మరి కిండర్ గార్డెన్లో ఉండే స్టూడెంట్స్ అంతమంది వచ్చి ఇక్కడ వారి జీవనంలో ఈరోజు మమేకమై ఇక్కడ ఉన్నారంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీతో ఈరోజు కాలం గడుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇవాళ నేను చూస్తున్నాను దస్తగిరెడ్డి గారు కొంతమంది లాస్ట్ ఇయర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు జ్ఞాపకాలు ఇచ్చారు. ఇస్తుంటే ఆ పిల్లలంతా ఆయనకు పదాభివందనం చేస్తున్నారు. అంటే వాళ్లకు ఏ రకమైన గౌరవం, భక్తి, శ్రద్ధలు ఆయన మీద ఉన్నాయనేది చాటుదలవుతుంది. మరి బహుశా నేను అనుకుంటాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమస్కారాలు చేశారో లేదో తెలియదు, కానీ
ఈరోజు దత్తగిరి గారికి నమస్కారం చేస్తుంటే నిజంగా చాలా ఆనందమైంది. ఆయనతో కలిసి దాదాపు నేను 20 సంవత్సరాలు ఇక్కడ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నాను. నేను పర్సనల్ మేనేజర్గా హెడ్ ఆఫీస్లో ప్రగతి గ్రామీణ బ్యాంకులో పనిచేసేటప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తూ ఇంటర్వ్యూకి పిలుస్తుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నేను అందరినీ అడిగితే గురువు రాఘవేంద్ర అంటే మా నంద్యాల నుంచి వచ్చారా అని ఒక రకమైన భావంతో వాళ్ళు కనిపించడం నాకు నా మనసులో నవ్వు వచ్చింది. మరి వారికి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు కూడా అదే భావనతోనే పోస్టింగ్స్ ఇచ్చాము. గురు రాఘవేంద్ర వాళ్ళంటే ఒక బ్రాండెడ్ ఇలాగ నర్సరెడ్డి బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేంత వరకు దత్తగిరెడ్డి గారి పేరు గురు రాఘవేంద్ర గారి పేరు భారమవుతుందని మరి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రదేశంలో ఎక్కడ పేరు మనం ఎక్కువ శబ్దాలు చేస్తుంటే గురు రాఘవేంద్ర గారి కోచింగ్ సెంటర్ దస్తగిరెడ్డి గారి ఎక్కువ అంటే తెలుసు కదా ఎక్కువ వినిపిస్తుంది. అంటే మనం చేసే శబ్దానికి మళ్ళీ దాని ప్రతిధ్వని వచ్చినప్పుడు ప్రతిధ్వని అంటారు. మరి దస్తగిరెడ్డి గారి పేరు ప్రతిధ్వనిస్తుంది ఇక్కడ. మరి ఆయన చేస్తున్న సేవలు శ్లాఘనీయం. చిన్న పల్లెటూరులో పుట్టి మంగంపల్లి పల్లెటూరులో పుట్టి మరి దేశంలో ఉండే ఇంతమంది విద్యార్థులకు ఆయన ఉద్యోగాలు సంపాదిస్తూ ఇంతమందిని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ మీ అందరిలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ మిమ్మల్ని ముందుకు సాగనంపుతున్నారు, ముందుకు తీసుకొస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు 2016 జనవరి జూను డిసెంబర్ ఆఖరిలో కొన్ని వేల మంది పోస్టులు వస్తున్నాయి. కొన్ని వేల మంది రిటైర్ అవుతున్నారు. మా లాంటి వాళ్ళంతా మీలాగా మేము ఉద్యోగాల్లో చేరి ఈరోజు 60 పైబడినాయి. మీ దత్తగిరెడ్డి గారు కూడా 60 పైబడ్డాయి. కాబట్టి 2016 డిసెంబర్ కన్నా కొన్ని లక్షల ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలో వస్తున్నాయి. మరి చాలామంది ఇంకొక మాట మన చిన్నపరెడ్డి గారు చెప్పారు, ఇంజనీర్లు ఎంతమందో చేతులు ఎంతంటే దాదాపు 90% ఉన్నారు ఇక్కడ. మరి బ్యాంకింగ్ రంగంలో కూడా ఎక్కువగా ఇంజనీర్లే వస్తున్నారు ఈరోజు. ఇందాకనే ఆయన అన్నాడు నేను ఇంజనీర్ని తక్కువ మాట్లాడతాను, ఎక్కువ కష్టపడి పనిచేస్తాను. మరి దత్తగిరెడ్డి గారు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. అంటే బ్యాంకింగ్ రంగంలోకి వచ్చే వాళ్ళు ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. నేను సిస్టంలో కూర్చొని పనిచేస్తే కుదరదు, వచ్చిన పబ్లిక్ని సాటిస్ఫై చేయాలి. మరి ఈరోజు కొత్తగా వస్తున్న బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగులు నేను గమనిస్తున్నాను. నాకు 60 దాటింది, రిటైర్ కావస్తున్నాను. నేను ఇచ్చే సలహా ఒకటి, మీరు సిస్టంతో మాట్లాడద్దండి, వచ్చిన కస్టమర్స్తో మాట్లాడండి. కస్టమర్స్కి మిమ్మల్ని గుర్తిస్తారు, మిమ్మల్ని పైకి తీసుకొస్తారు. మరి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక జన్మనిస్తాడు, ఆ జన్మను సార్థకం చేసుకోవాలి. నేను అనుకుంటున్నాను దత్తగిరెడ్డి గారికి భగవంతుడు ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి సహాయం చేయమని మరి ఈ లోకానికి పంపించడం అని అనిపిస్తున్నారు. హృదయాలలో దత్తగిరెడ్డి గారు ఉన్నారంటే నిజంగా భగవంతుడి చలువ ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ఇంకా 10-15 ఏళ్ళు ఈ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత కూడా వాళ్ళ పిల్లల ఆధ్వర్యంలో తప్పకుండా ఇది కొనసాగుతుంది. ఇది నిర్వహణాన్ని కృషిగా ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మా చైర్మన్ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. కాబట్టి వారి సందేశాన్ని మీ అందరికీ ఉంచే అవకాశం ఇచ్చినందుకు మరి గురు రాఘవేంద్ర సెంటర్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాదు, ఈ సాంగ్ కి అఫ్రీన్ అనే చిన్న పాప డాన్స్ పర్ఫామ్ చేయడానికి వస్తుంది. అఫ్రీన్ అని మన గురురాజా స్కూల్లో 2nd స్టాండర్డ్ చదువుతుంది.